తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో ఏసీబీ దాడులతో కలకలం రేపాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా ఏసీబీ దాడులు కొనసాగాయి. ఏదైతే రిజిస్ట్రేషన్లకు సంబంధించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా దాడులు జరిగిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ శాఖలో ఏదైతే నిజామాబాద్ అర్బన్లో నిజామాబాద్ టౌన్, నిజామాబాద్ రూరల్ 2 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు. ఈ 2 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రతినిత్యము వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్ కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. ఒక్క రోజులో 48 స్లాట్స్ బుకింగ్ చేయాలి. కానీ అధికారులు మాత్రం ఏదైనా కొరివీలు పెట్టి వారికి సంబంధించిన డబ్బులు తీసుకునే ప్రయత్నం చేసి డబ్బులు దండుకునే ప్రయత్నంలో అక్రమాలు జరుగుతున్నాయనే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ తనిఖీలో భాగంగా ఎక్కడైనా సరే చిన్న చిన్న వివాదాలు వాటన్నింటినీ కూడా పరిష్కరించాలి. దానికి సంబంధించి వివాదాలు లేని రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తారు. కానీ అది రిజిస్ట్రేషన్ శాఖలో పూర్తి స్థాయిలో చిన్నగా కొంచెం వివాదం ఉన్నా కానీ దాన్ని ఆపేసి దానికి సంబంధించిన డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏసీబీ దాడులు కొనసాగించారు. ఏసీబీ దాడులు కొనసాగించిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో కూడా రిజిస్ట్రేషన్ శాఖల ఆఫీసులపై దాడులు జరిగాయి. దాడులు జరిగిన నేపథ్యంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ సంబంధించి ప్రధానంగా డైరెక్ట్గా కస్టమరే రిజిస్ట్రేషన్కు రావాలి. కానీ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మాత్రం కస్టమర్ రాకుండా స్టాంప్ వెండర్ల మధ్యవర్తుల ఆధారంలో ఇక్కడికి రిజిస్ట్రేషన్కి వస్తున్నట్లు నిర్ధారించారు. అతి పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దానికి అంతటికి సంబంధించి అధికారులు నిఘా పెట్టారు. ఈ గతంలో కూడా ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ శాఖలో దాడులు చేశారు. అందులో భాగంగానే ఈసారి కూడా అదే కోణంలో కూడా దాడులు జరిగాయి. దీనికి అంతటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ సక్రమంగా జరగట్లేవు. దీనికి అంతటికి సంబంధించి మధ్యవర్తుల ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ రిజిస్ట్రేషన్ శాఖలో దాడులు అయితే కొనసాగిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా గత 2 రోజుల క్రితం ఏసీబీ దాడులు జరిగినప్పటికీ కూడా ఏదైతే స్టాంప్ వెండర్లు పూర్తి స్థాయిలో స్టాంప్ వెండర్ షాపులు తీయకపోవడం, డైరెక్ట్గా కస్టమర్లే రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రావాలంటే కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో అయినప్పటికీ కూడా దానికి అందరికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫీసులో మాత్రం పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లకు గతంలో గుమిగూడిన పరిస్థితులు ఉంటున్నాయి. కానీ ఏసీబీ దాడుల తర్వాత జిల్లా కేంద్రంలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులో జనం తాకిడి తగ్గింది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ శాఖకు అదే రిజిస్ట్రేషన్ ఆఫీస్కు సంబంధించి స్టాంప్ వెండర్ ప్రధానంగా బ్రోకర్లుగా ఉంటారు. ఆ బ్రోకర్లందరూ కూడా దీనికి అందరికి సంబంధించి ఏదైతే అసైన్మెంట్ భూములకు కానీ దానికి అందరికి సంబంధించి ఫ్లాట్లకు సంబంధించిన అంశాలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఎక్కడైనా కొరివీలు ఉంటే వారి మధ్యవర్తుల ద్వారా డబ్బులు తీసుకొని అధిక డబ్బులు దండుకొని స్టాంప్ రూపంలో అధికంగా డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు అయితే కొనసాగి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో కూడా ఏసీబీ దాడులు పలుమార్లు జరిగిన నేపథ్యంలో ఇప్పటికి కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ శాఖపై కన్నేసిన పరిస్థితి నెలకొని మరికొన్ని రోజుల్లో కూడా దాడులు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు జరుగుతున్న నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రిజిస్ట్రేషన్లు అవుతున్న నేపథ్యంలో దీనికి అంతటికి సంబంధించి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దాడులు నిర్వహిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.